అగ్రరాజ్యం అమెరికా కన్ను ఇప్పుడు ఇంకో దేశంపై పడింది. ఈసారి టార్గెట్ ఇరాన్ కాదు, చైనా కూడా కాదు. కేవలం దానికి 90 మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న దేశం క్యూబా. ఈ రెండిటికి మధ్య నడుస్తున్నది ఈనాటి గొడవ కాదు, 6 దశాబ్దాల పగ. అవును, 6 దశాబ్దాల పగ. దీంతో ఇప్పుడు కరేబియన్ సముద్రం రగిలిపోతూ ఉంది. ట్రంప్ 2026 మే 1న క్యూబా గవర్నమెంట్లోని కీలక అధికారులపై కొత్త ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అది జరిగి నెల రోజులు గడవక ముందే మే 20న క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై 1996 విమానాల కూల్చివేత కేసులు అమెరికా ప్రభుత్వం నేరారోపణలు చేసింది. దీనిపై రియాక్ట్ అవుతూ తాము క్యూబాకు విముక్తి కల్పిస్తాము అని ట్రంప్ అన్నాడు. దీంతో పొరుగు దేశాన్ని ట్రంప్ ఏం చేస్తాడు అని ఆసక్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఫస్ట్ వెనిజులా, తర్వాత ఇరాన్, ఇప్పుడు క్యూబా. అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటూ ఉన్నారు. 30 ఏళ్ల క్రితం నాటి పాత పగను ట్రంప్ ఎందుకు తిరగదోడుతూ ఉన్నాడు, ఎందుకు తవ్వుతున్నాడు? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అమెరికా వర్సెస్ క్యూబా గొడవలంటూ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. అవును, కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అది 1959. ఫిడెల్ కాస్ట్రో, చే గువేరా వాళ్ళ నేతృత్వంలో క్యూబాలో కమ్యూనిస్ట్ విప్లవం స్టార్ట్ అయింది. అప్పుడే అడుగుపెట్టింది. అప్పటి వరకు అక్కడ అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి రష్యాతో, అంటే అప్పటి సోవియట్ యూనియన్తో చేతులు కలిపింది క్యూబా. అమెరికా గుమ్మం ముందే కమ్యూనిస్టు కోటను కట్టారు. క్యూబా తన పెరట్లో చిన్న మొక్క అని అమెరికా అనుకుంది. కానీ ఫిడెల్ కాస్ట్రో తమ దేశాన్ని తాకలేరు అని చెప్పి ప్రూవ్ చేశాడు. ఇక అక్కడి నుంచి 1962కి వెళ్ళిపోతాం. క్యూబన్ మిజైల్ సంక్షోభం మీకు గుర్తుందా? రష్యా న్యూక్లియర్ మిజైల్స్ క్యూబాలో పెట్టి అమెరికాకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది క్యూబా. ఇక అప్పటి నుంచి క్యూబా ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటుంది అమెరికా నుంచి. క్యూబాను ఆర్థికంగా గొంతులని చంపేయాలని చూసింది అగ్రరాజ్యం అమెరికా. దశాబ్దాలు గడిచాయి, ఈ పగ మాత్రం అస్సలు చల్లారలేదు. ఈ రివెంజ్ 1996లో జరిగిన ఒక ఘటనతో మరింత ముదిరిపోయింది. ఆ టైంలో బ్రదర్స్ టు రెస్క్యూ అనే ఒక క్యూబన్ అమెరికన్ ప్రవాస టీం క్యూబా నుంచి తప్పించుకొని సముద్రంలో కొట్టుకుపోయే శరణార్థులను రక్షించడానికి 2 చిన్న విమానాలను నడిపేది. కానీ 1996 అంటే 1996లో అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న ఆ 2 విమానాలను క్యూబన్ మిలిటరీ ఫైటర్ జెట్స్ కూల్చేశాయి. ఈ ఘటనలో 4 అమాయక అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. అవును, వాళ్ళు చనిపోయారు. ఈ ఆర్డర్ ఇచ్చింది మరెవరో కాదు, క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో. రౌల్ కాస్ట్రో అంటే ఫిడెల్ కాస్ట్రో తమ్ముడు. అయితే రౌల్ కాస్ట్రో ఈ ఆర్డర్స్ ఇచ్చాడు అని అమెరికా న్యాయశాఖ ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ ఆయనపై హత్యారోపణలు మోపింది. సరిగ్గా క్యూబా స్వాతంత్ర దినోత్సవం రోజే ఈ బాంబు పేల్చేసింది వాషింగ్టన్. ఇప్పటికే సినిమా మీకు అర్థం ఏంటుంది కదా. ఈ ఛార్జ్ షీట్ రాగానే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అలర్ట్ అయ్యాడు. దీంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయా అని విలేకరులు ప్రశ్నించారు. ట్రంప్ దనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. ఉద్రిక్తత పెరగదన్నాడు, ఎందుకంటే అక్కడ పెరగడానికి ఏం లేదని సమాధానం ఇచ్చాడు. ఆ దేశం చిన్నాభిన్నమవుతుందన్నాడు. గందరగోళంలో ఉందని కొట్టిపారేశాడు. అవును, ఇవన్నీ ట్రంప్ అన్న మాటలు. ఇవన్నీ చూస్తూ ఉంటే క్యూబాపై యాక్షన్ మొదలైందని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు ట్రంప్ అనేది అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపించే మాట. ట్రంప్ ప్లాన్ క్లియర్గా ఉంది. క్యూబాను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయడం. వెనిజులా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ఆగిపోయింది. రష్యా నుంచి సాయం తగ్గుతూ ఉంది. ఇదే టైంలో లేట్ చేయకుండా డీల్ చేసుకోండి ట్రంప్ క్యూబాకు ఆఫర్ కాదు, ఆర్డర్ ఇచ్చేశాడు. ఏకంగా ఆర్డర్తో కూడిన ఆఫరా, లేకపోతే ఆఫర్తో కూడిన ఆర్డరా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మా మాట వింటే బతుకుతారు, లేకపోతే అంతు చూస్తామని అనేది ట్రంప్ ఇన్నర్ మీనింగ్. చెప్పినట్టుగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. కరేబియన్ సముద్రంలోకి మే 20న శక్తివంతమైన అమెరికా వార్షిప్ ఎంటర్ అయింది. దీంతో పాటు గ్రిడ్లీ డెస్ట్రాయర్స్, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అన్నీ డిప్లాయ్ అయ్యాయి. యుఎస్ఎస్ నిమిట్స్ ఇదొక న్యూక్లియర్ పవర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎయిర్ వింగ్ 17. ఇందులో FA-18E సూపర్ హార్నెట్స్ శత్రుల రాడార్లను జామ్ చేసి EA-18G గ్రోలర్స్, C-2A గ్రౌండ్
ఇన్ఫ్యాక్ట్ గ్రేహాన్స్ విమానాలు ఉన్నాయి. యుఎస్ఎస్ గ్రిడ్లీ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ శత్రువుల మిసైల్స్ని గాల్లోనే లేపేస్తుంది. యుఎస్ఎన్ఎస్ పటక్సెంట్ రీప్లెనిష్మెంట్ ఆయిలర్ యుద్ధంలో ఇంధనం సరఫరా చేసే బ్యాకప్. క్యూబా తీరంలో సౌత్ కామ్ ఈ యుద్ధ విన్యాసాల వార్నింగ్ ఎవరికి? అవును, క్యూబా తీరంలో సౌత్ కామ్ నుంచి ఈ యుద్ధ విన్యాసాల వార్నింగ్ ఎవరికి? కేవలం కాస్ట్రోకా లేక వాళ్ళ వెనక ఉన్న శక్తులకా? ఒకవైపు అమెరికా సైన్యం ముంచుకొస్తూ ఉంటే ఇంకొక వైపు క్యూబా అంతర్గతంగా నరకం చూస్తూ ఉంది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నడుస్తూ ఉంది. ఆహార కొరత కంటిన్యూ అవుతోంది. ఇంధన కొరత కొంపముంచుతోంది. గంటల తరబడి పవర్ కట్స్ చీకట్లోకి మగ్గిపోయేలా చేస్తుంది. కమ్యూనిస్టు ప్రభుత్వం చేతులెత్తేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రజలు ప్రస్తుతం అక్కడ మాట మాట్లాడుకుంటున్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వం చేతులెత్తేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా వచ్చేస్తుందో అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. మా దేశంలో మా కమ్యూనిస్టులు, మా ప్రభుత్వం చేతులెత్తేసింది, పరిస్థితి చూడండి ఎలా ఉందో అని అంటూ ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం అని అమెరికా దౌత్యపరమైన వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంది. ప్రస్తుతం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో పూర్వీకులు కూడా క్యూబా నుంచి అమెరికాకు వలస వెళ్ళిన వాళ్ళే. స్పానిష్ భాషలో ఆయన క్యూబా ప్రజలకు మెసేజ్ ఇచ్చాడు. ఈ పవర్ కట్లకు, కష్టాలకు కారణం కమ్యూనిస్ట్ ప్రభుత్వమే అని. అమెరికా విధించే ఇంధన దిగ్బంధనానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశాడు. అయితే క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానల్ దీన్ని ఖండించాడు. ఇది చట్టపరమైన చర్య కాదు, కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ అని, అమెరికాని కావాలని తమను ఇబ్బంది పెడుతోంది అని వాదిస్తున్నారు. డైరెక్ట్గా క్యూబా అమెరికాతో అస్సలు యుద్ధం చేయలేదు. అదేంటది అనుకోవచ్చుగాక, మాట్లాడుకుందాం. అమెరికా దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. 5వ తరం యుద్ధ విమానాలు అంటే F-35, F-22 మిజైల్స్, అలాగే భారీ నేవీ ముందు క్యూబా ట్రెడిషనల్ ఆర్మీ కొద్ది రోజులు కూడా నిలబడలేదు. క్యూబా దగ్గరున్న ఆయుధాలు చాలా వరకు పాత సోవియట్ యూనియన్ అంటే రష్యా కాలం నాటివి. వాటికి ఆయుధ సాంకేతికత లేదు. అయినా పోరాటం మాత్రం వాళ్ళల్లో ఉంది అనేది వినిపించే మాట. అదే జరిగితే క్యూబా అమెరికా చేతుల్లో ఓడిపోతుందా, లేకపోతే క్యూబా గట్టిగా నిలబడి ఇరాన్ కూడా ఇలాగే అనుకుంది కదా, ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ పరిస్థితులు కూడా, కానీ వాళ్ళ దగ్గర గెరిల్లా యుద్ధం లాంటి పరిస్థితులు మాత్రం కలిసి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ కలిసి వచ్చాయి. అటువంటి పరిస్థితే క్యూబాకి ఎదురై క్యూబా కూడా అదే వ్యూహాన్ని వెళ్తే మాత్రం అక్కడ విజయాన్ని సాధించవచ్చు అనేది వినిపించే మాట. బట్ లీస్ట్ కండిషన్స్లో అయితే మాత్రం ఇప్పటి వరకు అమెరికాదే పైచేయి కనిపిస్తోంది. బట్ నెవర్ ఎస్టిమేట్ అంటే తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశాన్ని కూడా. బ్యాక్ టు ది సబ్జెక్ట్ హిట్ అగైన్. అమెరికా ఆక్రమణకు వస్తే క్యూబా పరిస్థితి ఏంటి? అమెరికా క్యూబా సైనిక బలాబలాలు ఒక్కసారి చూద్దాం. ఒకవేళ అమెరికా గనక క్యూబాను ఆక్రమించుకోవడానికి వస్తే యుద్ధం 2 స్టేజెస్లో జరుగుతుంది, లేకపోతే 2 స్టేజెస్గా మారిపోతుంది. ఫస్ట్ స్టేజ్, అమెరికా చేతిలో క్యూబా సైన్యం ఓటమి. అమెరికా తన వైమానిక నావికా బలాలతో అంటే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ, వీటి బలంతో కొన్ని రోజుల్లోనే క్యూబా సైనిక స్థావరాలని, కమ్యూనికేషన్ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేయగలదు. క్యూబా రాజధాని హవానా సులభంగా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోగలదు. ఇక 2వ స్టేజ్, గెరిల్లా యుద్ధం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. క్యూబాను పూర్తిగా లొంగదీసుకోవడం అమెరికాకు అంత తేలిక కాదు. కారణం, క్యూబాలో టెరిటోరియల్ ట్రూప్స్ మిలీషియా పేరుతో దాదాపు 11 లక్షల మంది సాధారణ పౌరులకు ట్రైనింగ్ ఇచ్చి సిద్ధంగా ఉంచింది క్యూబా. వీరంతా స్థానిక వీధులు, అడవులు, కొండ ప్రాంతాల్లో దాక్కుని అమెరికా సైన్యంపై గెరిల్లా దాడులు చేస్తారు. గతంలో వియత్నాం అలాగే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఆర్మీ ఎలాంటి తిరుగుబాటు ఎటువంటి తిరుగుబాటును ఎదుర్కొని వెనక్కి తగ్గిందో క్యూబాలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి క్యూబా పౌరుడు అమెరికాకు వ్యతిరేకంగా ఆయుధం పడతాడు. అమెరికా క్యూబాను కేవలం కొన్ని రోజుల్లోనే సైనికంగా ఓడించి ఆక్రమించగలదు. కానీ తర్వాత ఈ దేశ పౌరుల నుంచి వచ్చే తిరుగుబాటు, గెరిల్లా యుద్ధాన్ని తట్టుకొని క్యూబాను తన ఆధీనంలో ఉంచుకోవడం అమెరికా వల్ల కాదు. భారీ ప్రాణ ఆర్థిక నష్టం జరుగుతుంది కాబట్టి అమెరికా నేరుగా క్యూబాపై సైనిక దాడికి వెళ్లకుండా కేవలం ఆర్థిక ఆంక్షలతోనే దశాబ్దాలుగా ఒత్తిడి తెస్తూ ఉంది. CIA
డైరెక్టర్ జాన్ రాట్లిఫ్ గత వారమే హవానాలో క్యూబా అధికారులను కలిసి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చర్చలకు టైం లేదు, డోర్స్ ఎప్పుడు తెరిచే ఉండవు అని హెచ్చరించారు. అమెరికా వెనిజులాపై ఆపరేషన్ తర్వాత క్యూబా పాలకుల్లో వణుకు స్టార్ట్ అయింది. నెక్స్ట్ టార్గెట్ మేమేనా అని భయపడిపోతున్నారు వాళ్ళు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే డైరెక్ట్ మిలిటరీ అటాక్ జరుగుతుందా అనే భయాన్ని ట్రంప్ లైట్ తీసుకున్నారు. ఆయన ఏమన్నారు అంటే పరిస్థితి అంత దూరం వెళ్ళదు, అలా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆ దేశం ఆల్రెడీ లోపల చిన్నాభిన్నం అయిపోతూ ఉంది, వాళ్ళు కంట్రోల్ కోల్పోయారు అనేది ట్రంప్ భావం. ఇక రీసెంట్గా బ్రెజిల్ నేవీతో విన్యాసాలు ముగించుకొని యుఎస్ఎస్ నిమిత్స్ ఇప్పుడు కరేబియన్లో టెస్ట్ వేసింది. అమెరికా ప్లాన్ ఏంటి? కేవలం సైనిక ఒత్తిడి తెచ్చి క్యూబాలో ప్రభుత్వాన్ని కూల్చడమా, లేకపోతే రౌల్ కాస్ట్రోను పట్టుకోవడానికి సర్జికల్ యాక్షన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తూ ఉందా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. 30 ఏళ్ల క్రితం నాటి పగ, అంటే 30 ఏళ్ల క్రితం నాటి పగ, 60 ఏళ్ల క్రితం నాటి హిస్టరీ, ఇవన్నీ కలిసి కరేబియన్ సముద్రాన్ని ఒక టైం బాంబులా మార్చేశాయి. ఏం జరగచ్చు, ఏం జరిగే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.